నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. అంబటి రాంబాబు అరెస్ట్ ఏదైతే ఉందో అది కులాల మధ్య గొడవలు పెట్టాలనే వీళ్ళు సృష్టించినటువంటి విషయం మనకు అందరికీ తెలుసు, ప్రపంచమంతా తెలుసు. దీని గురించి మనం ఆల్రెడీ చర్చించుకున్నాం. అందులో భాగంగానే అంబటి రాంబాబు గారి కూతుర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళను తెర మీదకు తీసుకుని వచ్చారు. తెర మీదకు తీసుకుని వచ్చి నిన్న ప్రెస్ మీట్ పెట్టించారు. సో ఎప్పుడైతే సజ్జల రామకృష్ణారెడ్డి గారు వాళ్ళ ఇంటికి పరామర్శకు వెళ్ళాడో అప్పుడు ఒక చిన్న స్లిప్ ఇచ్చినట్లుంది. ఆ స్లిప్ను చూసి వాళ్ళైతే 30 నిమిషాలు మాట్లాడడం జరిగింది. అలాంటి స్లిప్లు చదవడం వల్లేనమ్మా ఇప్పుడు నాన్నగారు జైల్లో ఉండేది. మీ ఇంటికి పరామర్శించడానికి వచ్చినటువంటి వాళ్ళని నమ్ముకుంటే నాన్నగారికి ఏ విధంగా అయిందో చూశారు కదా, దయచేసి వాళ్ళని నమ్మద్దు తల్లి. సో ఇప్పుడు ఈమె ప్రెస్ మీట్ పెట్టి, ముఖ్యంగా వాళ్ళ ఇద్దరు కూతుర్లు అనుకుంటా, మొత్తం ముగ్గురు, అందులో ఇద్దరు నిన్న ప్రెస్ మీట్ పెట్టినట్టున్నారు. సో వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టి 30 నిమిషాల ప్రెస్ మీట్లో దాదాపుగా 60 సార్లు కాపులు 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 అని చెప్పారు. అమ్మ, నాన్నగారు అయినటువంటి అంబటి రాంబాబు గారు మీకు విద్యాబుద్ధులు నేర్పించి మిమ్మల్ని చదువుకొనిచ్చి మీరు ఎంబీబీఎస్ చేసే వరకు ఆయన మిమ్మల్ని ప్రోత్సహించి మిమ్మల్ని ఆర్థికంగా లేకపోతే ఏదైనా ఆస్తులు గీస్తులు కూడా ఇచ్చి ఉండవచ్చుగాక, కానీ నాన్నగారు ఆయన పుట్టినటువంటి కులానికి కానీ రాష్ట్రానికి కానీ చేసింది ఏమీ లేదు తల్లి. కాబట్టి అన్నిసార్లు కాపులు 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 అనద్దు. నాన్నగారు కాపులకు చేసింది ఏమీ లేదు. మీరు ఏదో వాళ్ళ వైఎస్ఆర్సీపీ వాళ్ళ ట్రాప్లో పడి ఆ స్క్రిప్ట్ తీసుకొని వచ్చి చదివితే మీరు పాపము ఎక్కడో బాగా చదువుకున్న వాళ్ళు దయచేసి వీళ్ళ ట్రాప్లో పడద్దండి. సో నాన్నగారు కాపులకు ఏం చేశారని ఒకసారి చూద్దాము. సో ఒక కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక పెద్ద నాయకుడు పార్టీ పెట్టి సో ముఖ్యమంత్రి అవుదామని వస్తే ఆయన్ని క్యారెక్టర్ అసాసినేషన్ చేపించింది ఎవరో తెలుసా తల్లి? నాన్నగారే. ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు, చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు మన నాన్నగారేనమ్మా జీవిత రాజశేఖర్లను పెట్టించి బ్లడ్ అమ్ముకున్నాడు అని చెప్పించిన దుర్మార్గుడు ఎవరైనా ఉన్నారు రాష్ట్రంలో అంటే అది నాన్నగారే అమ్మా. ఆ రోజు అడగపోయారా? నాన్న, మనం కాపు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళము కదా, చిరంజీవి గారు కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే కదా, కాపు సామాజిక వర్గానికి ఇంతవరకు ముఖ్యమంత్రి పదవి రాలేదు కదా, మరి అంత చరిష్మా ఉన్నటువంటి చిరంజీవి గారు వస్తున్నారు కదా, నాన్న నువ్వు కూడా వెళ్ళి చేరకపోయావా ఆ పార్టీ అడగకపోయారా? అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి సంఖలో ఉన్నాడమ్మా నాన్నగారు. కాబట్టి చిరంజీవి గారిని డీఫేమ్ చేయడంలో నెంబర్ 1 ఎవరైనా ఉన్నారంటే ఆ నెంబర్ 1 రోల్ పోషించింది నాన్నగారేనమ్మా. అప్పుడు గుర్తుకు రాలేదా మీకు కాపులు కాపులు కాపులని? మరి కాపులకు రిజర్వేషన్ అని ఈబీసీ కోటా సెంటర్ 10% ప్రకటిస్తే అందులో నారా చంద్రబాబు నాయుడు గారు 5% కాపులకు అని చెప్పి కేటాయిస్తే ఆ 5% ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగించలేదు అని నాన్నగారిని ఎందుకు అడగలేకపోయారు? అప్పుడు గుర్తుకు రాలేదా కాపులు? సో నాన్నగారికి ఓనర్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కదా, ఆ కాపులకు 5% ఇచ్చినటువంటి రిజర్వేషన్ ఏమి చేశాడు అని ఒక్కసారి అడగకపోయారా? అప్పుడు గుర్తుకు రాలేదా మీకు కాపు కులము? సో మీరు వాళ్ళ ట్రాప్లో పడకండి తల్లి. జగన్మోహన్ రెడ్డి గారి ట్రాప్లో పడే నాన్నగారు ఈరోజు జైల్లో ఉన్నాడు. సో ఏ కులమైనా లకారంతో తిట్టమంటుందా తల్లి? నాన్నగారి లీలలు ఒక్కొక్కటి కాదు తల్లి. మీరు ఎక్కడో బయట ఏమైనా ఉన్నారేమో, ఆంధ్రప్రదేశ్లో ఎవరిని అడిగినా చెప్తారు అంబటి రాంబాబు లీలలు అని. మీరే కావాలంటే యూట్యూబ్లో కొట్టండి, వస్తుంది మొత్తం నాన్నగారి చిట్టా మొత్తం వస్తుంది. మీరు అనుకున్నంత మంచోడైతే కాదమ్మా నాన్నగారు. ఎవరైనా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పెట్టుకుని లకారంతో తిడతారా? తిడితే గమ్మునుంటారా? ఒకసారి చెప్పండి. మీరు ఇంటికి వచ్చి దాడి చేసినారంటారు. మీ నాన్నగారు ఇది ఒక్కసారే కాదమ్మా. సో సభలో, నిండు సభలో, అసెంబ్లీలో మాజీ ముఖ్యమంత్రి కూతుర్ని, మాజీ ముఖ్యమంత్రి భార్య గారిని పట్టుకొని కూడా క్యారెక్టర్ అసాసినేషన్ చేసిన చరిత్ర నాన్నగారిదమ్మా. అంటే అంబటి రాంబాబు గారి కూతుర్లు మాత్రమే ఆడవాళ్ళు, అంబటి రాంబాబు మాత్రమే ఒక కాపు, అంబటి రాంబాబు మాత్రమే మనిషి, మీది మాత్రమే కుటుంబమా? మిగిలిన వాళ్ళది కుటుంబాలు కాదా? బాగా చదువుకున్న వాళ్ళు కదమ్మా. ఏంది ఈ మాటలు ఏంది నాకు అర్థం కావట్లేదు. సో ఇంకొకటమ్మా, పవన్ కళ్యాణ్ గారు వచ్చి సమాధానం చెప్పాలనా? మీ తండ్రి గారు పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజీ తీసుకున్నానని గజ్జి కుక్కలాగా మురిగేవాడమ్మా అధికారంలో ఉన్నప్పుడు. మరి అప్పుడు వచ్చి నాన్న పవన్ కళ్యాణ్ మన సామాజిక వర్గానికి చెందినవాడే, ఒకవేళ కనుక ప్యాకేజీ తీసుకొని ఉంటే ఇప్పుడు ముఖ్యమంత్రిగా మీ ఓనర్ గారే కదా ఉన్నారు, వెళ్ళి అడిగి ఆధారాలు తీసుకొని వచ్చి మనం సమర్పిస్తే సరిపోతుంది కదా. ప్రతిరోజు గజ్జి కుక్కలాగా ప్యాకేజీ అని ఎందుకు అంటున్నావు నాన్న? మన కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి పవన్ కళ్యాణ్ని అని ఒక మాట అడగలేకపోయావా తల్లి? సో ఇప్పుడే గుర్తుకొచ్చిందా నీకు కులము? కాపు కులం అనేది ఇప్పుడే గుర్తుకొచ్చిందా తల్లి నీకు? సో చిరంజీవి గారిని భ్రష్టు పట్టించాలని, పవన్ కళ్యాణ్ గారిని భ్రష్టు పట్టించాలని నాన్న వెయ్యని ఎత్తుగడలు లేదు తల్లి. నాన్నగారు పేరుకు కాపు సామాజిక వర్గమే, రాజకీయాలు చేయడానికి అంబటి రాంబాబు గారికి కాపు సామాజిక వర్గం
కావాలి. సో బంధుత్వాలు మాత్రం కమ్మవారితో కావాలి. సో రాత్రిపూట అయితే కనుక రెడ్డి వాళ్ళతో కూర్చొని ఏం చేయాలి చెప్తే బాగుండదు. కాబట్టి మనకు కాపుల గురించి మాట్లాడేటువంటి అర్హత లేదు తల్లి. ఒక మాట మాత్రం బాగా మాట్లాడారు, కాపులుగా పుట్టడాన్ని మీరు గర్విస్తున్నారని. మంచిదే, కానీ కాపులుగా పుట్టి కాపు కార్డు వాడుకునేటప్పుడు కాపు కులానికి మీ నాన్నగారు ఏమి చేశారు, ఏమి త్యాగం చేశారు, వాళ్లకు ఏమైనా ₹1 ఎప్పుడైనా ఇచ్చినాడా అనేసి అడగాల్సింది తల్లి. కాబట్టి దయచేసి వాళ్ళు ఇచ్చేటువంటి స్క్రిప్ట్, మీ బాధ నాకు అర్థమైంది. మీ నాన్నగారి మీద దాడి జరగక ముందు జరిగినటువంటి పరిణామాలు ఆ వీడియో కూడా తీసుకుని వచ్చి చూడండి. సో చూసి ఆయన మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో బాగా చదువుకున్న వాళ్ళే కదా, సబబుగా ఉన్నాయని మీకు అనిపిస్తే సో మీరేమంటారు? సో వాళ్ళు ఇంతకు ముందు రెచ్చగొట్టారని, అంటే కార్యకర్తలు రెచ్చగొట్టారు కాబట్టి మా నాన్నగారు అన్నారంటారు కదా. మరి అసెంబ్లీలో ఎవరు రెచ్చగొట్టారు? అసెంబ్లీలో నారా భువనేశ్వరి గారిని క్యారెక్టర్ అసాసినేషన్ చేసినప్పుడు ఎవరు రెచ్చగొట్టారు? సో ఆ విధంగా మాట్లాడవచ్చునా? రెచ్చగొడితే మాత్రం మాట్లాడవచ్చునా? ఒక బాధ్యతాయుతమైనటువంటి మాజీ మంత్రిగా ఉండి, రాజకీయ నాయకుడిగా ఉండి నోటికి వచ్చినట్లు ఇంట్లో వాళ్ళ ఆడవాళ్ళ గురించి అంతా మాట్లాడవచ్చునా తల్లి? మాట్లాడకూడదు కదా. సో మీరు ఏ రోజైతే సాక్షాత్తు అసెంబ్లీలో నాన్నగారు ఆ రోజు ఆ మాటలు మాట్లాడినప్పుడు నాన్న తప్పు నాన్న అని చెప్పి ఉంటే, ఆ రోజు కనుక ఆయన్ని మందలించి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు కదా. నాన్నగారేమో పొద్దున లేచినప్పటి నుంచి రండ్రా చూసుకుందాము, మా ఇంట్లో కుక్క కూడా భయపడదని సినిమా డైలాగులు వేస్తాడు కదా. సో వైఎస్ఆర్సీపీ వాళ్ళకు ఏ విధంగా అయితే క్యాడర్ ఉంటుందో ప్రతి పార్టీకి క్యాడర్ ఉంటుందో తల్లి, వాళ్ళకు కూడా మనోభావాలు ఉంటుంది. సో ప్రతిరోజు అధికారం పోయినప్పటి నుంచి 19 నెలలుగా ఇదే పనిగా రెడ్ బుక్కు మా కుక్క కూడా భయపడదని చెప్పి ప్రతిరోజు వచ్చి డైలాగులు కొడతాడు. అరెస్ట్ చేస్తేనేమో ఈ మరి గగ్గోలు పెట్టి కాపు కార్డు తీసుకుని వస్తారు. సో కాపులకు కానీ మీ నాన్నగారికి కానీ ఎటువంటి సంబంధము లేదు తల్లి. ఒక ఉదాహరణ చెప్తా చూడు. మీ నాన్నగారు ఇక్కడ సిద్ధమని ప్రతి షర్ట్ పైన వేసుకొని ఉంటాడు కదా. ఏం కాపుల్లో ఎవరు ఆ ఫోటో వేసుకోగలిగినంత కెపాసిటీ ఉన్న వాళ్ళు కాపుల్లో ఎవరూ లేదా? రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఏమో గుండెల మీద ముద్రించుకుంటారు. రాజకీయాలు చేయడానికి మీకు కాపులు కావాల్సి వచ్చిందా తల్లి? కాబట్టి సో మీరు ఆడవారు కాబట్టి నేను చాలా కంట్రోల్గా చెప్తున్నాను తల్లి. సో వాళ్ళ వైఎస్ఆర్సీపీ వాళ్ళ ట్రాప్లో పడద్దు. ఈ దుర్మార్గమైనటువంటి రాజకీయాలకు దూరంగా ఉండండి. ఎప్పుడు మీ నాన్నగారి పెద్ద ఓనర్ అయినటువంటి రాజశేఖర్ రెడ్డి గారిని తరం నుంచి ఆయన ఎప్పుడైతే రాజకీయాలు మొదలుపెట్టాడో అప్పటి నుంచే రాజకీయాలు భ్రష్టు పెట్టిపోయింది. దాన్ని తారాస్థాయికి తీసుకుని వెళ్ళాడు మీ నాన్నగారి ప్రస్తుత ఓనర్ గారు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఈ రొచ్చులోకి మీరెందుకు వస్తారు? బాగా చదువుకున్నారు, డాక్టర్ అంటున్నారు, ఫ్యామిలీ మొత్తం డాక్టర్ అంటున్నారు, హ్యాపీగా అదేదో హాస్పిటల్ చూసుకోకుండా ఈ కుల రాజకీయాలు మనకెందుకు తల్లి? ఇంత బాగా చదువుకొని కూడా కులము అంటున్నారే. కులానికి మరి ఏం చేశారు? మీ హాస్పిటల్లో ఏమైనా కాపులకు ఫ్రీగా చేస్తున్నారా? కాపులకు ఉచితంగా వైద్యం చేయబడిన ఏమైనా బోర్డు పెట్టుకున్నారా? లేదు కదా. మరి ఇప్పుడు ఎందుకు వచ్చినారు కాపులు? సో మీ నాన్నగారి నోటి దూల వల్ల వచ్చినటువంటి ప్రాబ్లమ్సే కానీ ఇదేదో ఇన్ని రోజులు ఎందుకు జరగలేదు? ఇన్ని రోజులు నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ ఉన్నా కూడా కార్యకర్తలు గమ్మునే ఉన్నారు. కానీ మితిమీరిపోయినాడమ్మా. ఇప్పుడు మీరు డాక్టర్ కాబట్టి చెప్తాను, షుగర్ ఎక్కువైపోతే ఏం చేస్తారు? కాల్ని చూస్తారు ఏం చేస్తారు? కాళ్ళని తీసేస్తాడు. అదే పరిస్థితి ఇప్పుడు తయారైంది తల్లి. సో వాళ్ళేమో స్క్రిప్ట్ పంపిస్తారు, మీ నాన్న ఏమో రెచ్చిపోయి ఇక జగన్మోహన్ రెడ్డి గారి కంట్లో పడాలని చెప్పి నానా యాగి చేస్తాడు. ఆ నోటి దూల వల్ల వచ్చినటువంటి కష్టాలు తల్లి. సో మనకి ఎందుకు తల్లి ఈ కంపు రాజకీయాలు? హ్యాపీగా వైఎస్ఆర్సీపీ ట్రాప్లో అయితే పడకండి. సో పవన్ కళ్యాణ్ గారు వచ్చి సమాధానం చెప్పాలి అంటే పవన్ కళ్యాణ్ గారిని నాన్నగారు ఏమన్నారని యూట్యూబ్లో ఉంటుంది, మీ ఐఫోన్లో అలా టైప్ చేసి చూడండి. అంబటి రాంబాబు అబౌట్ పవన్ కళ్యాణ్ అని వస్తుంది తల్లి. సో నాన్నగారు ఏమీ అంత మంచివారు కాదు, మీరేం ఫీల్ అవ్వద్దండి. 14 రోజుల రిమాండ్ అదేమి దేశద్రోహం కేసు కాదు కాబట్టి మళ్ళా వస్తాడు, మళ్ళా ఇదే మాటలు మాట్లాడతాడు తల్లి. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.